అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒకే చర్చ, ఇరాన్ ఇజ్రాయెల్. ఈ రెండు దేశాలకి సంబంధించి చర్చ జోరందుకుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు న్యూక్లియర్ వార్, అణు యుద్ధం ఈ చర్చకు దారితీస్తోంది. ఇప్పుడు ఇజ్రాయెల్ కనుక ఇరాన్ మీద న్యూక్లియర్ వార్కి దిగితే ఇటు ప్రపంచానికి సంబంధించి, మరీ ముఖ్యంగా ఇండియాకు సంబంధించి భారత్ మీద ఎటువంటి ప్రభావం ఉండబోతోంది, దాంతోపాటు ఎవరి దగ్గర ఎన్నున్నాయి, ఇది ప్రస్తుతం తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. ఒక్కసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అణు యుద్ధం కనుక జరిగితే ఎటువంటి పరిణామాలు ఉంటాయి, ఎవరి మీద ఎటువంటి పరిణామం ఉంటుంది, భారత్ మీద ఎటువంటి దుష్పరిణామాలు ఉండొచ్చు, ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు కూడా ఇలాంటి యుద్ధ శకటాలు మాత్రమే మీరు యుద్ధంలో చూస్తుంటారు. కానీ ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ అంటే వైమానిక దాడులకు సంబంధించిన సిచ్యువేషన్స్ చూస్తున్నాం. ఇక న్యూక్లియర్ వార్ అనే చర్చ జోరందుకుంది. సో ఇటువంటి నేపథ్యంలో ఒకసారి రఫ్ అండ్ టఫ్గా చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఒకసారి నేను మీకు గ్రాఫిక్స్ రూపంలో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, ఒకసారి ఇక్కడ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అణు యుద్ధం కనుక జరిగితే, అణు బాంబును కనుక రిలీజ్ చేస్తే, న్యూక్లియర్ దాడి కనుక జరిగితే ఇదిగో ఇలా ఉంటుంది ఇంపాక్ట్. అలా ఆ స్థాయిలో వైబ్రేషన్స్ ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే కనుక ఆ న్యూక్లియర్ బాంబ్ రిలీజ్ చేసిన ప్రదేశంలో భీకరమైన పరిస్థితులు ఉంటాయి ఈ విధంగా. బట్ నేను ఇక్కడికి వెళ్లే ముందు ఇక్కడే కొంచెం సేపు ఆగే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కనుక ఇటు ప్రయోగించే పద్ధతి పట్టి, అంటే ఆ న్యూక్లియర్ బాంబ్ ఏ కైండ్ ఆఫ్, అది ఎంత రేంజ్ ఉంది, ఎందుకంటే దాదాపు 1000 నుంచి 5000 కిలోమీటర్ల వరకు కూడా ఒక బాంబు తన ప్రభావాన్ని చూపించగలదంటే అర్థం చేసుకోవచ్చు. అది కూడా నిమిషాల వ్యవధిలో, చకాచక్ నిమిషాల వ్యవధిలోనే, సెకండ్ల వ్యవధిలో ఇలా ఉంటుంది. ఇలా న్యూక్లియర్ బాంబ్ గగనతల నుంచి రిలీజ్ చేసిన తర్వాత పడింది అనుకుందాం. ఇలా ఉంటుంది సిచ్యువేషన్. ఇలా పరిగెట్టాల్సి ఉంటుంది. ఇలా మొత్తంగా ఒక్కసారిగా వైబ్రేషన్స్ ఆ స్థాయిలో, ఇదిగో ఆ ఇంపాక్ట్ మీరు చూడొచ్చు. మొత్తం బిల్డింగ్లు ఎగిరిపోతాయి. ఉఫ్ అని ఊదేసినట్టు ఎక్కడా కనిపించవు. అటువంటి సినారియో. అదిగో అలా ఒక విస్ఫోటనం, అలా ఏదో ఒక లావా ఉప్పొంగి ప్రవహిస్తోందన్న విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ కేవలం అక్కడే కాదు, గగనతలం నుంచి వచ్చిన ఈ న్యూక్లియర్ బాంబు భూతలం మీద పడిన తర్వాత అక్కడ ప్రాంతానికి సంబంధించి ఇబ్బందికర వాతావరణాలు ఉంటూ ఉంటాయి. ఇలా ఇదిగోండి మీరు చూస్తే కనుక ఆ ఇంపాక్ట్ ఇలా దాదాపు 5000 కిలోమీటర్ల వరకు కూడా, 1000 నుంచి 5000 కిలోమీటర్ల వరకు కూడా ఉంటాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపులే హిరోషిమా నాగసాకికి సంబంధించి రెండో ప్రపంచ యుద్ధం. మీకు గుర్తుందా? రెండో ప్రపంచ యుద్ధానికి సంబంధించి ఎవరైనా కథనం విన్నా చూసినా వాళ్ళకి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు. 2 దాడులు జరిగాయి. ఈ 2 దాడులు ప్రపంచాన్ని వణికించేశాయి. 1945లో ఆగస్టు 6, 9వ తారీఖులు జరిగిన ఈ రెండు అణు బాంబులు, అణు విస్ఫోటనాలు ఇటు ప్రపంచాన్ని షాక్కి గురి చేశాయి. జపాన్ మీద అమెరికా ప్రయోగించిన ఈ అణు బాంబులు ఆ నగరానికి సంబంధించి హిరోషిమా నాగసాకికి ఇప్పటికీ ఈ 2 నగరాలకు సంబంధించి ఇప్పటికీ ఒక పీడకలి. ఎందుకంటే కనుక ఇక్కడ హిరోషిమాకు సంబంధించి, జపాన్కి సంబంధించి హిరోషిమా నాగసాకి మీద దాడి చేసినప్పుడు ఒక హిరోషిమాలోని 90,000 నుంచి 150,000 మంది, అంటే దాదాపుగా 1,00,000 నుంచి 1,50,000 మీద ఇంపాక్ట్ పడింది. నాగసాకికి వచ్చినప్పుడు కూడా దాదాపుగా 39 అంటే 40,000 నుంచి 80,000 మంది ఇంపాక్ట్ పడింది. ఇక్కడ దాదాపుగా 130,000 మంది మృతి చెందారు. కేవలం హిరోషిమా నాగసాకి మీద దాడి జరిగినప్పుడు రిమెంబర్ 1,30,000 మంది మరణించారు. 1,30,000 మంది మరణించారు ఆ నగరానికి సంబంధించి. మరి అదేంటి అక్కడెక్కడో బాంబు పడితే ఇటు ఇండియా వరకు ఇంపాక్ట్స్ ఉంటాయి అంటున్నారు అంటే కనుక ఆ నగరాల్లో మృత్యు ఘోష మాత్రమే వినిపిస్తే అంటే 130,000 మంది ఇంపాక్ట్ పడేలా అక్కడ విస్ఫోటనం జరిగితే పర్యావరణం ఏ స్థాయిలో దెబ్బతింటుంది? ఆ పర్యావరణం దాదాపుగా కమ్మేస్తుంది, ఒక పొగ మంచులా కమ్మేస్తుంది, దట్టమైన ధూళి మొత్తం. సాధారణంగా మనం ఇది భూమి అనుకుందాం. ఈ భూమి మీదకి సూర్యుడి కిరణాలు ఇలా నేరుగా వచ్చి పడాలి. ఇక్కడ మధ్యలో ఏమైనా ఇంటర్సెప్టర్స్ ఉన్నాయనుకుందాం, ఏమైనా అడ్డంకిగా మారితే సూర్యుడి కిరణాలు భూమి మీద పడవు.
సూర్యుడి కిరణాలు భూమి మీద పడకపోతే ఏమవుతుంది? పూర్తిగా గడ్డగడేస్తుంది భూమి అంతా కూడా. ఒక అణు బాంబు కనుక విసిరితే బహుశా ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందనేది ఊహించడం కూడా కష్టం. పూర్తిగా మంచు, అంటే అక్కడ ఆ 2 నగరాలు కావచ్చు, లేకపోతే ఆ పడిన ప్రాంతంలో బహుశా అమ్మా అని అనే లోపే మన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయేమో, అటువంటి సినారియో. సో అక్కడి నుంచి ఆ మిగిలిన నగరాలకు సంబంధించి మాట్లాడుకుంటే అంటే 1000 నుంచి 5000 కిలోమీటర్లకు సంబంధించి ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు హిరోషిమా నాగసాకికి సంబంధించి మీరు చూస్తే అక్కడ ఇప్పటికీ పుట్టే పిల్లలకు సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఆ రేడియేషన్ ఇంపాక్ట్కి సంబంధించి అన్ని చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడి నుంచి ఇంకా ఎక్కువ సోదిగా నేను వెళ్ళాలనుకోవట్లేదు, ఎందుకంటే కనుక ఈ అంశం చాలామందికి తెలుసు కాబట్టి నేను ఎక్కువగా దీని గురించి మాట్లాడాలనుకోవట్లేదు. కానీ ఆ ఇంపాక్ట్ ఎప్పటికీ ఇక్కడ వాళ్ళు భరిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి నేరుగా నేను అదేంటి ఇరాన్కి ఇండియాకి ఏంటి చూపిస్తున్నారు అని ఒక డౌట్ రావచ్చు కదా. ఒకసారి మీరు చూడొచ్చు, ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తే కనుక ఇది ఇరాన్, ఇది ఇండియా. ఇరాన్ నుంచి ఇండియాకి కేవలం 2826 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. ఇరాన్కి ఇండియాకి దూరం కేవలం 2826 కిలోమీటర్లు మాత్రమే. 3 గంటల 48 నిమిషాల ప్రయాణం. ఇటు రాజస్థాన్తో పాటు ఇలా కాస్త పైకి వెళ్తే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కాస్త దగ్గరగా మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ మీరు ఆ సెంటర్కి అంటే మధ్యప్రదేశ్ ఈ ప్రాంతం వరకు చూసుకుంటే కనుక దాదాపు 2826 కిలోమీటర్లు, అంటే దాదాపు 3-4 గంటల్లో ఇరాన్ నుంచి ఇండియాకు చేరుకోవచ్చు. కానీ ఇక్కడ నేను కిలోమీటర్ల అంశాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే కనుక ఇక్కడ మనకు అందుతున్న సమాచారం ప్రకారం కాస్త నేను గూగుల్ సర్చ్ చేసినప్పుడు, అలాగే కాస్త వాటి గురించి వెతికే ప్రయత్నం చేసినప్పుడు దాదాపుగా ఇజ్రాయెల్ దగ్గర 80 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని ఒక సమాచారం చూడగానే షాక్కి గురయ్యా. సో దీంతోపాటు ఈ దేశాల దగ్గర మొత్తం దాదాపుగా వేలల్లో ప్రపంచవ్యాప్తంగా 1000 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయట. సో దీంట్లో రేంజెస్ బట్టి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే వాటి ప్రభావం అలా ఉంటుంది. అంటే 1000 నుంచి 5000 కిలోమీటర్ల వరకు ఇంపాక్ట్ చూపించగలదు. అలాంటప్పుడు ఇరాన్లో కనుక ఇరాన్కి సంబంధించి ఇజ్రాయెల్ నుంచి మీరు చూడొచ్చు, ఇదిగోండి ఇక్కడ ఒకసారి క్లోజ్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం నవీన్, క్లోజ్ షాట్లో, సో దట్ కాస్త ఇజ్రాయెల్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ ఇజ్రాయెల్ ఇక్కడి నుంచి ఇరాన్ మీదకి దాడి చేస్తుంది అనుకుందాం. ఇక్కడి నుంచి ఇరాన్ మీద దాడి చేస్తుంది అనుకుందాం. ఇరాన్ మీద ఇంపాక్ట్, ఇరాన్ మీద బహుశా మరణాలు సంభవించవచ్చు అంటే కనుక ఆ దాడి ఇంకా మనం ఊహించలేం. వేలలో కాదు లక్షల్లో మరణాలు నమోదవచ్చు. కానీ ఇంపాక్ట్ మాత్రం ఇండియా వరకు ఉంటుంది, ఇండియా మీద కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ న్యూక్లియర్ వెపన్కి సంబంధించి అందరూ అదే కోరుకుంటున్నారు. ఇక్కడ మరో అంశాన్ని ప్రస్తావించాలనుకుంటున్నా. ఈ న్యూక్లియర్ వెపన్ అంశానికి సంబంధించి, ఈ న్యూక్లియర్ దాడులకు సంబంధించి మీకు గుర్తుంటే కనుక యుక్రెయిన్ విషయంలో కూడా ఇదే ఆ న్యూక్లియర్ ప్లాంట్ని కాపాడడానికి ఐరాస రంగంలోకి దిగింది. ఆ న్యూక్లియర్ ప్లాంట్ మీరు ఎలాగైనా కొట్టుకోండి, కానీ దాని దగ్గరికి వెళ్ళొద్దు అంటూ యుఎన్ హెచ్చరించిందంటే అర్థం చేసుకోవచ్చు. రష్యా యుక్రెయిన్ ఇద్దరూ కూడా దాన్ని కాపాడే ప్రయత్నం చేశారు ఒకనొక సందర్భంలో. అంటే న్యూక్లియర్ ప్లాంట్, న్యూక్లియర్ బాంబులు కావచ్చు, ఇవన్నీ కూడా ఎంత ప్రమాదకారి అనేది. ఇది కేవలం ఆయా దేశాలకు మాత్రమే పరిమితం కాదు, ఇటు ప్రపంచానికి పెను వినాశనం జరుగుతుంది. పర్యావరణం కుదేలైపోతుంది. ఒక్కసారిగా పొగ, ధూళి, దుమ్ము అన్నీ కమ్మేస్తాయి. సూర్యుడి కిరణాలు రావు, అక్కడ పంట పండదు, తాగడానికి నీరుండదు, భూమి బద్దలైపోతుంది, అగ్నిగోళంలా మారుతుంది, ఆ తర్వాత గడ్డ కట్టేస్తుంది. బహుశా ఇవన్నీ చూసే సందర్భానికి మనిషి అనేవాడు ఆయా ప్రాంతాల్లో ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా ఈ కథను మనకు కాస్త కలవరపరచవచ్చు. ప్రస్తుతం దాడులకు సంబంధించి ఎటువంటి సినారియో ఉందో మీరు చూస్తున్నారు. ఇటు ఇరాన్, ఇజ్రాయెల్, హెజ్బుల్లా, హౌతీ, హమాస్ ప్రస్తుతం మిసైళ్లతో, రాకెట్ దాడులతో ఒక 3వ ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తున్న పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలో ఒకసారి కంక్లూషన్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇటువంటి నేపథ్యంలో కనుక ఇటు న్యూక్లియర్ బాంబులతో ప్రపంచం దాడులు చేసుకుంటే ఇలాగే నిశ్శబ్దం ఉంటుంది. కానీ పేలిన తర్వాత ప్రభావం ఇలా ఉంటుంది. సో నేను విజువల్లో మీకు చూపించే ప్రయత్నం చేశాను. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ ఈ అంశానికి సంబంధించి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఇరాన్ని, ఇజ్రాయెల్ని కూడా బాబు మీరు ఆగండ్రా నాయన అని చెప్పి మొత్తుకుంటున్నాయి.
అక్కడ వరకు మీ ఆలోచన వెళ్ళనివ్వకండి అంటూ కూడా అమెరికా ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటు మిగిలిన దేశాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ఇటు యుక్రెయిన్కి సంబంధించి యుక్రెయిన్ రష్యా విషయంలో ఎలా అయితే మాత్రం వ్యవహరించాయో దానికి మరిన్ని వంతులు దాదాపుగా ఒక 50% ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిందే అన్నమాట కనిపిస్తోంది ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించి. ఇరాన్ దగ్గర ఉందా? ఇక్కడ మాత్రం క్లారిటీ అంతగా రావట్లేదు. కానీ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. కానీ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయా? చర్చ జరుగుతోంది, కానీ ఎక్కడ కన్ఫర్మేషన్ రావట్లేదు. ఇటువంటి నేపథ్యంలో ఇటు ఇజ్రాయెల్ కనుక ఇజ్రాయెల్ కనుక ఇరాన్ మీద ప్రయోగిస్తే ఆ ఇంపాక్ట్ ఇటు భారత్ వరకు ఉంటుంది. కానీ ప్రపంచం మాత్రం పెను వినాశనాన్ని చవి చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచం అంతా కోరుకుంటుంది ఒకటే, కాస్త శాంతి చర్చలకు ప్రయత్నం చేయండి, ఇరాన్ ఇజ్రాయెల్ సంయమనం పాటించండి అంటూ కూడా. సో అలాంటి సందర్భంలో ఒకవేళ ఇరాన్ మీద న్యూక్లియర్ దాడి జరిగితే ఎటువంటి ప్రభావాలు ఉంటాయి? ముందుగా విపరీతమైన పొగ మసి కమ్మేస్తుంది. ఆ తర్వాత ఇంకేం జరగచ్చు? అణుయుద్ధం జరిగితే ప్రపంచం ఫినిష్. ప్రపంచం ఆయా ప్రాంతాలకు సంబంధించి 1000 నుంచి 5000 కిలోమీటర్లు ఇంకా వాటి పరిధి పెరిగితే కనుక ఆ పరిధికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఇంకా దారుణంగా ఉంటుంది. అత్యంత దారుణమైన రేడియేషన్ ప్రభావం. అంతేకాదు భూమి మొత్తం అంధకారంలోకి నిండిపోతుంది. ఇక దాంతోపాటు విపరీతమైన పొగ మసి కమ్మేస్తుంది. ఇంకా ఏం జరుగుతుంది? సూర్యకాంతి భూమిని టచ్ చేయదు, కనీసం తొంగి కూడా చూడలేదు. దాంతోపాటు 72 నిమిషాల్లో 5 బిలియన్ల మంది మృతి చెందారు. అవును, 5 బిలియన్ల మంది చనిపోతారు 72 నిమిషాల వ్యవధిలో. సో అటువంటి విపత్కర పరిణామాలని ప్రపంచం చూడాల్సి ఉంటుంది. అటువంటి పరిణామాలను చూడకూడదని కోరుకుంటోంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు కొలిక్కి రావాలి, మరి ముఖ్యంగా శాంతి చర్చలకు వచ్చే ప్రయత్నం చేయాలి అంటూ కూడా ఇటు ప్రపంచంలో ఉన్న ప్రతి పౌరుడు కోరుకుంటున్నారనలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ప్రపంచ దేశాలు కలిసికట్టుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఆ ఇష్యూని సాల్వ్ చేయాలి అనే మాట కూడా వినిపిస్తోంది. మరి ఇరాన్ ఇజ్రాయెల్ ఏం చేయబోతున్నాయనేది వేసి చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.